సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. హే హలో గైస్, హౌ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో నిన్న నేను లక్ష్మీపేట వెళ్ళి ఒక పార్సల్ తీసుకొచ్చాను కదా, ఒక కన్సైన్మెంట్ తీసుకొచ్చాను డెలివరీ కొరియర్ ఆఫీస్ నుంచి. సో ఈరోజు ఏంటంటే ఆ బాక్స్లో ఏముందో చూద్దాము, అన్బాక్స్ చేద్దాము, మన దాదాకి ఫిట్టింగ్ కూడా చేసేద్దాము. దాంట్లో 2 బాక్సెస్ ఉన్నాయన్నమాట, 2 పార్సెల్స్, అంటే సింగిల్ కన్సైన్మెంట్ బట్ 2 బాక్సెస్ అనమాట, డిఫరెంట్ బాక్సెస్. సో అవేంటి అనేది ఈరోజు చూద్దాము. మనం ఇప్పుడే అన్బాక్స్ చేసేసి విల్ ఫిక్స్ ఇట్ ఆన్ దాదా కూడా ఇప్పుడే. సో లెట్స్ డూ ఇట్. సో గైస్, మీరు చూసుకుంటే కనుక మనకి ఈ 2 బాక్సెస్ వచ్చాయన్నమాట, చూస్తున్నారు కదా, ఇది అండ్ ఇది. సో ఈ 2 బాక్సెస్లో మనకి ఏముంది ఏంటి అని చెప్పి అన్బాక్స్ చేసి చూద్దాము. అంటే థంబ్నెయిల్ బట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికీ, బట్ స్టిల్ ఏదో అదో తుత్తి. సో ఫస్ట్ అయితే మనం ఇవి కట్ చేసేద్దాము. ప్యాకింగ్ మాత్రం పిచ్చెక్కిచ్చారనమాట ఒక రేంజ్లో. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దామా, ఇది ఓపెన్ చేద్దామా. Inky Pinky Ponky, father had a donkey, donkey died, father cried, Inky Pinky Ponky. Ponky. ఇది ఓపెన్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోడక్ట్. సో గైస్, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా హెవీ మెటల్ యూజ్ చేశారు. అండ్ మనకు కావాల్సింది కూడా అదే అనమాట. సో మన నెక్స్ట్ పింకీ ఉంది కదా, ఇది పాంకీ వచ్చింది, నెక్స్ట్ మనకి పింకీ ఉంది, అది కూడా అన్బాక్స్ చేద్దాం. సో దిస్ ఈజ్ అ ప్రోడక్ట్ అనమాట. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసింది, తీసుకున్నామని చెప్పి ఫైనల్లీ తీసేసుకున్నాం. దీంట్లో ఇంకా మనకి కొన్ని నట్స్ బోల్ట్స్ ఇవి ఇచ్చారు, ఇంకా బాక్స్లో అయితే ఏమీ లేదు. సో గైస్, మనకి ఎప్పటి నుంచో కావాలనుకుంది, తీసుకోవాలనుకుంది ఇదే. చాలా బాగుంది మెటీరియల్ కూడా. ఓపెన్ చేద్దాం దీన్ని. సో దిస్ ఈజ్ ద టాప్ బాక్స్. కాకపోతే దిస్ ఈజ్ ఓన్లీ 29 లీటర్స్ అనమాట. చూడొచ్చు, మీకు ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది, అంటే బ్యాక్ కనిపించేది ఇలా ఉంటుంది. సో సైడ్ నుంచి లుక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. అండ్ దెన్ ఈ సైడ్ నుంచి కూడా లుక్ అనేది ఇలా వస్తుంది. అండ్ మనకి కింద వచ్చేసి మీరు చూసుండొచ్చు, ఆల్రెడీ బేస్ ప్లేట్ దీనికి అటాచ్డ్ వచ్చింది. సో ఈ బేస్ ప్లేట్ అనేది మనం ర్యాక్ ఇచ్చాడు కదా, ఆ ర్యాక్కి అటాచ్ చేసి బైక్కి ఫిక్స్ చేసేయాలన్నమాట. సో ఫిక్స్ చేసేస్తే మనకి మనం ఇది రిమూవ్ చేసుకోవచ్చు. టాప్ బాక్స్ దానికి ఫిక్స్ అయి ఉండదు అనమాట బైక్కి. సో ఈ ప్లేట్ ఒక్కటే దానికి ఉంటుంది, కానీ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది క్వాలిటీ. దీని బ్రాండ్ చెప్పలేదు కదా నేను, దిస్ ఈజ్ సిరా అని చెప్పి ఏ కంపెనీ బేస్డ్ అవుట్ ఆఫ్ చెన్నై అనమాట. సో ఇది ఫర్దర్గా ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉంటాయో మనకి. సో కీస్ వచ్చేసి 2 కీస్ వస్తున్నాయి మనకి దీంతో. అండ్ చాలా చాలా ప్లేస్ ఉంది దీంట్లో, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏంటంటే చాలామంది నేను తెప్పించేది టాప్ బాక్స్ అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 40 లీటర్స్ అన్నారు. కాకపోతే ఇది 40 లీటర్స్ కాదు, దిస్ ఇస్ జస్ట్ 29 లీటర్స్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి ఫ్యూ స్టిక్కర్స్, అంటే ఇవి 2 సైడెడ్ టేప్స్ ఉన్నాయన్నమాట. సో 2 సైడెడ్ టేప్స్ కొన్ని ఇచ్చారు, ఇది ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు. అండ్ దెన్ ఫర్దర్ చూసుకుంటే దీంట్లో మనకు ఒక మాన్యువల్ లాంటిది ఇచ్చారు. సో వాళ్ళకి ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళకి ఒక చిన్న మాన్యువల్ లాగా ఇచ్చారనమాట మనకి. అండ్ టాప్ ర్యాక్స్ కానీ టాప్ బాక్స్ కానీ అన్నీ దే సెల్. సో చూడొచ్చు, మొత్తం కంప్లీట్లీ ఇట్స్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇదేంటి, స్టిక్కరా లేకపోతే సిరా మేకింగ్ యువర్ సేఫ్ జర్నీస్ మోర్ కంఫర్టబుల్. బాగుంది ట్యాగ్. సో దిస్ ఈజ్ ద టాప్ బాక్స్. చాలా స్పేషియస్గా ఉంది. నన్ను అడిగితే 29 లీటర్స్ అనేది ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట మనకి. అండ్ లాకింగ్ మెకానిజం కూడా చాలా ఈజీగా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ ఇచ్చారండి మనకి, ఇది రిఫ్లెక్టరే. అండ్ దెన్ బాక్స్ చుట్టూ వచ్చేది కూడా ఇట్స్ కంప్లీట్లీ రిఫ్లెక్టింగ్ మెటీరియల్ అనమాట, ప్లాస్టిక్.
చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ పిలియన్కి బ్యాక్ రెస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే చూడంగానే ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, కాకపోతే ఇది హార్డ్ రబ్బర్ అనమాట. అంటే ప్లాస్టిక్ రబ్బర్ మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుంది, సో ఆ మెటీరియల్ అనమాట ఇది మాత్రం. సో చాలా బాగుంది, ఇట్లా ఆనుకోవడానికి కూడా బాగుంటుంది పిలియన్కి. అండ్ సో ఇక్కడ మనకి స్ట్రాప్ లాగా ఇచ్చారనమాట, మనకి డోర్ వెనక్కి పడిపోకుండా. టాప్ బాక్స్ అయితే చాలా బాగుంది క్వాలిటీ. ఇప్పుడు మనం వీటిని దాదా మీద ఫిక్స్ చేసేద్దాం. ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అని కూడా చెప్తాను మీకు. నాకైతే చాలా నచ్చింది ప్రోడక్ట్. మెటీరియల్ కూడా చాలా టఫ్ మెటీరియల్ ఉంది. సో ఇది ఫిక్స్ చేసిన తర్వాత నేను మీతోటి కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే మనకి జీవీ ఉంది, షాడ్ ఉంది, ఏఎస్జీ ఉంది. సో ఈ అన్నిటిలోకి నేను ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అన్నదానికి నేను మీకు డీటెయిల్డ్ రీజనింగ్ ఇస్తాను ఒకసారి ఇది ఫిక్స్ చేసిన తర్వాత. సో ఫస్ట్ ఇది ఫిక్స్ చేద్దాము, చేసిన తర్వాత వీ విల్ టాక్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ థింగ్స్. చలో లెట్స్ డూ ఇట్. సో గైస్ మనం ఫస్ట్ అయితే ఈ ర్యాక్ అనేది మనం దాదా మీద ఫిక్స్ చేద్దాము. ఫిక్స్ చేసి చూసారు కదా ఇక్కడ షాక్ అబ్జర్వర్ నట్స్ వస్తాయి. అండ్ దెన్ ఇటు మనకి సీట్కి పెడతాం కదా, సీట్ ఎండింగ్లో నట్స్ ఉంటాయి కదా, ఆ నట్స్ వచ్చేసి ఇక్కడ వస్తాయి. సో మనం వెళ్ళిపోయి ఫస్ట్ ఇది ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసిన తర్వాత సో మనకి ఈ టాప్ బాక్స్ ఏం లేదు, చాలా ఈజీ, దాన్ని జస్ట్ ఇట్లా స్లైడ్ చేయడమే. సో ఫస్ట్ మేజర్ మనకి ఇన్స్టాలేషన్ అనేది ఈ ర్యాకే అనమాట, టాప్ ర్యాకే. సో ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసేద్దాం. చలో. సో గైస్ మనం చూసుకుంటే మన దాదాకి సో ఈ 2 నట్స్ ఓపెన్ చేయాలన్నమాట. ఎట్ ది సేమ్ టైం ఈ నట్ కూడా మనం ఓపెన్ చేయాలి, షాకర్స్కి వస్తుంది కదా, ఈ నట్ కూడా ఓపెన్ చేయాలి. అండ్ దెన్ ఈ 2 నట్స్ ఓపెన్ చేయాలి. సేమ్ ఈజ్ ద వే విత్ అదర్ సైడ్ కూడా. ఇప్పుడు ఓపెన్ చేసి మన టాప్ ర్యాక్ ఫిక్స్ చేసేసి అండ్ దెన్ విల్ ఇన్స్టాల్ ది టాప్ బాక్స్. సో గైస్ దీనికి కూడా నేను ఐఎమ్ జస్ట్ యూజింగ్ మనకి వెహికల్ తోటి ఏవైతే టూల్స్ వస్తాయో ఆ టూల్సే యూజ్ చేస్తున్నాను. సో బండికి వచ్చే టూల్సే యూజ్ చేద్దాము. లెట్స్ డూ ఇట్. సో గైస్ మనకి టాప్ ర్యాక్ ఇన్స్టాల్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు సో టాప్ బాక్స్కి వచ్చే క్లాంప్స్ ఫిక్స్ చేయాలి దీని మీద. సో అది చేద్దాం. ఇప్పుడు అయిన తర్వాత అసలు మ్యాటర్ ఏంటని చెప్పి నేను మీకు చెప్తాను. సో గైస్ పైన టాప్ బాక్స్ అయితే మనము దీనికి హోల్స్ ఇచ్చారు. అండ్ దెన్ ఎట్ ది సేమ్ టైం మనకి టాప్ ర్యాక్ కూడా హోల్స్ ఇచ్చారు కదా. సో కరెక్ట్గా ఇట్లా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ పొజిషన్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ దెన్ ఇక్కడ ఒకటి. ఈ 4 స్క్రూస్, ఈ 4 స్క్రూస్ అయితే పెట్టేసుకుందాం ప్రస్తుతం. సో గైస్ చూస్తున్నారు కదా, మనకి ఫిట్టింగ్ అనేది అయితే కష్టంగానే ఉంది. మనకి ఈ ర్యాక్ వచ్చిన హోల్స్ అనేవి ఉన్నాయి కదా, టాప్ బాక్స్ ప్లేట్ బాగానే ఉన్నాయి, ఈ ర్యాక్ వచ్చిన హోల్స్ మాత్రం కొద్దిగా చిన్నగా ఉన్నాయి అనమాట. సో వాళ్ళు ఇచ్చిన స్క్రూ అనేది దీని నుంచి ఫిట్ అవ్వట్లేదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక వెల్డింగ్ షాప్కి వెళ్ళి, గ్యాస్ వెల్డింగ్ షాప్ ఉంటుంది కదా, ఆ షాప్కి వెళ్ళిపోయి హోల్స్ కొద్దిగా పెద్దవి చేపిద్దాం. సో మనం వెళ్ళొద్దాం అటు. వీడియో చేస్తాం అందుకే ఊట్లే ఊట్లే సార్ అట్లా కాదు అయితే వాడి ఏ సో గైస్ మొత్తానికి హోల్స్ అయితే కొద్దిగా పెద్దవి చేయించుకుని వచ్చాను. సో మధ్యలో 2-3 థాట్స్ వచ్చినాయి అనమాట. ఈ స్క్రూ సైజే కొద్దిగా సన్న స్క్రూ తీసుకుంటే బాగుంటుంది కదా, ఇది డ్రిల్ చేయించకుండా అని చెప్పి కూడా థాట్ వచ్చింది. కానీ 7-8 షాప్స్ తిరిగాను, ఎక్కడా అవైలబుల్ లేవు ఆ టైప్ ఆఫ్ బోల్ట్స్ అనమాట. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక డ్రిల్లే చేయించాలి. డ్రిల్ కూడా ఎంత లేనా అని ఒక 5 to 6 షాప్స్ తిరిగాను. ఇదేంటంటే చాలా చిన్న పని కాబట్టి, ఆల్మోస్ట్ 30 to 40 రూపీస్ పని కాబట్టి ఎవడు చేయడానికి కూడా రెడీగా లేడు. సో ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళమని చెప్పి అట్లా చాలా షాప్స్ తిప్పారు. ఫైనల్లీ ఒక్క షాప్ అయితే దొరికింది, అక్కడ హోల్స్ డ్రిల్ చేయించాను. ఇప్పుడు ఫిక్స్ చేసేద్దాము. కానీ చెప్తున్నాను అసలు మామూలు టార్చర్ కాదు ఇది. పొద్దున స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ నట్టు ఫిక్స్ చేస్తే ఈ నట్టు పట్టదు, ఈ నట్టు ఫిక్స్ చేస్తే ఈ నట్టు పట్టదు. అవతల వైపు అయితే 2 నట్లు మళ్ళీ కంప్లీట్గా తీసి, ఫిక్స్ చేసిన నట్లన్నీ మళ్ళీ కంప్లీట్గా తీసి మళ్ళీ ఫిక్స్ చేయాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికైతే అయిపోయిందనే అనుకుంటున్నాను నేను. హోల్స్ డ్రిల్ చేయించడంతో బయట వాళ్ళ మీద డిపెండెన్సీ అయితే అయిపోయింది. సో ఇంకా మనం టాప్ ప్లేట్ అనేది మౌంట్ చేసేసి టాప్ బాక్స్ ఫిక్స్ చేయడమే. విల్ డూ ఇట్. సో
సో గైస్ మనం టాప్ ర్యాక్ ఫిక్స్ చేయడం అయితే అయిపోయింది, కానీ ఇది మామూలు ఎఫర్ట్స్ కాదనమాట. ఇంకో రకమైన పీక్స్ అయిన ఎఫర్ట్స్. నాకు ఇంతకుముందు డౌట్ ఉండేదన్నమాట, ఈ స్క్రూలు పెట్టి ఫిక్స్ చేస్తే ఎవడన్నా మొత్తం స్క్రూలు పీకి కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి. కానీ హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఈ స్క్రూ పెట్టేటప్పుడే ఫిట్టింగే ఇంత దారుణంగా ఉందంటే స్క్రూ లిపి తీసుకెళ్ళడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబులే అనొచ్చు. సో ఇప్పుడు మనం టాప్ బాక్స్ ఫిక్స్ చేద్దాం దీని మీద. సో గైస్ మనకి ఈ 2 నాబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 2 నాబ్స్ అండ్ టాప్ బాక్స్కి వచ్చేసి ఈ 2 నాబ్స్కి ఇక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. ఫిక్స్ అయ్యి ఇక్కడ వచ్చేసి జస్ట్ క్లిక్ అనమాట. జస్ట్ క్లిక్ తోటి జస్ట్ ఈ క్లిక్ ఉంది కదా కిందది, సో ఈ క్లిక్ ఇక్కడ పడుతుంది. జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది. చూపిస్తా. ఇట్స్ లాక్డ్. సూపర్ స్పేషియస్. సో గైస్ ఇది వచ్చేసి మన రెగ్యులర్ మోటో వ్లాగింగ్ హెల్మెట్ స్టడ్స్ షిఫ్టర్ అనమాట. సో ఇది పడుతుందా పట్టదా దీంట్లో చూద్దాము. ఆరామ్సే పడుతుంది. సో ఇంకా ఏం చేసినా ఇదైతే ఓపెన్ కాదు, ఓపెన్ అయ్యే క్వశ్చనే లేదు. చాలా స్టడీగా ఉంది, చాలా ఫర్మ్గా కూడా ఉంది. సో దీంట్లో మీరు చూడొచ్చు, యాక్చువల్గా హెల్మెట్ ఫుల్ కంఫర్టబుల్గా పట్టేస్తుంది. ఫుల్ సైజ్ హెల్మెట్ స్టడ్ షిఫ్టర్. అండ్ పట్టిన తర్వాత కూడా మనకి చాలా యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉందన్నమాట. మన గ్లోవ్స్ పెట్టుకోవడానికైనా లేకపోతే విత్ యాక్షన్ కెమెరా అండ్ బ్లూటూత్ ఇంటర్కామ్ పెట్టినా కానీ పట్టే అంత ప్లేస్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి గ్లోవ్స్ కానీ లేకపోతే ఏదైనా టూల్ కిట్ కానీ ఆర్ఎల్స్ మనకి పంచర్ రిపేర్ కిట్ అట్లాంటివి ఏమన్నా ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు. ఇటు కూడా ప్లేస్ ఉంది. సో యాంపుల్ ఆఫ్ స్పేస్. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ అనమాట. సో బైక్ అనేది మనకి ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. సో గైస్ టాప్ బాక్స్ అయితే ఇన్స్టాల్ చేసేసాం అండ్ దిస్ ఈజ్ హౌ అవర్ దాదా లుక్స్ నౌ. సో యాక్చువల్గా చెప్పాలంటే డిస్టర్బెన్స్ ఉంది, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో గైస్ కూర్చునే మాట్లాడుకుందాం, నిల్చుని మాట్లాడే ఓపిక లేదు. సో పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం ఎంత అయింది? 3:15 అవుతుంది టైం మనకి. చూడండి, ఇట్స్ 3:15 నౌ. సో ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కానీ రోజంతా పట్టేసింది. సో ఇట్స్ లైక్ హెక్టిక్ అనమాట ఫిక్స్ చేయడము. నేను చెప్పాను కదా ఇందాక, డౌట్ పడ్డా అనమాట, ఏమన్నా పెట్టి ఉన్నప్పుడు స్క్రూస్ బీకేసుకుని వెళ్ళిపోతే ఎట్లా ఎవడన్నా అని చెప్పి. హైలీ ఇంపాసిబుల్ అది. అసలు ఫిక్స్ చేయడమే మామూలు టాస్క్ కాదు, విపరీతమైన టాస్క్ అన్నమాట. సో గైస్ ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చేసి ఎలా ఉంది టాప్ బాక్స్ అని మాట్లాడుకుందాము. టాప్ బాక్స్ క్వాలిటీ అయితే చాలా స్టర్డీగా ఉంది. అంటే ప్లాస్టిక్ కూడా చీప్ ప్లాస్టిక్ లాగా అనమాట. చాలా స్టర్డీగా ఉంది, చాలా ఫర్మ్గా ఉంది. అండ్ లాకింగ్ మెకానిజం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. అదంతా ఈజీగా వచ్చే టైప్ కాదు. నేనైతే ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఇంకో 1 డేలో ఎల్లుండి ఒక రైడ్ చేస్తున్నాను నేను. ఆ రైడ్ డీటెయిల్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేస్తాను అనమాట. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నన్ను. సో దట్ టైం టు టైం అప్డేట్స్ అనేది నేను దాంట్లో పెట్టేస్తూ ఉంటాను, మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ రైడ్ తర్వాత దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంటే ఎక్కడన్నా వైబ్రేషన్ లాగా అనిపించిందా, టకటకటక సౌండ్స్ ఏమైనా అనిపించినాయా ఏంటి అనేది ఫిక్స్ చేయడం మాత్రం చాలా సాలిడ్గా ఫిక్స్ అయిందనమాట బండి. సో ఈ రైడ్ తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఇంకో రివ్యూ వీడియో చేసి చెప్తాను. సో ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో దాని లింక్ అయితే పెట్టేస్తాను నేను. ఖచ్చితంగా మీరు తీసుకునే ముందు ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి. గివ్ మై రిఫరెన్స్, యూ మైట్ గెట్ సమ్ డిస్కౌంట్. ఒకవేళ ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడని అనుకుంటున్నాను నేను. నా సబ్స్క్రైబర్ అని చెప్పండి, మీకు యూ మే గెట్ రేంజ్ చెప్పలేను కానీ ఖచ్చితంగా మంచి డిస్కౌంట్ అనేది ఇస్తారు. కానీ చెప్పాలంటే ఈ టాప్ బాక్స్ అనేది పెద్ద ఫిట్టింగ్ ఏమి ఉండదు. టాప్ ర్యాకే, ఆ ర్యాక్ ఫిక్స్ చేస్తాం కదా, ర్యాక్ ఫిక్స్ చేసి దానికి మళ్ళీ ఆ హోల్స్ కరెక్ట్గా పడతాయి. బట్ హోల్స్ అయితే కరెక్ట్గా లేవు. దాన్ని మళ్ళీ నేను వెళ్ళి డ్రిల్ చేసి కొద్దిగా పెద్దవి చేయాల్సి వచ్చింది. చూశారు కదా మీరు. అది కూడా కొద్దిగా వాళ్ళు ఆ స్క్రూస్కి తగ్గట్టు ఇచ్చుంటే బాగుండేది. అంటే మనం మళ్ళీ వెళ్ళి బయటికి వెళ్ళి దానికోసం ఎవడు చేస్తాడు అని చెప్పి 4 షాపులు తిరిగి
అట్లంతా కాకుండా వాళ్ళు ఆ స్క్రూకి పట్టే కరెక్ట్ సైజ్ హోల్ ఇచ్చి ఉంటే బాగుండే. అది ఏంటంటే చిన్న వర్క్ కదా డ్రిల్లింగ్ అనేది, సో ఎవరు తొందరగా చేయడానికి కూడా దే వోంట్ షో ఇంట్రెస్ట్. సో ఓవరాల్గా చెప్పాలంటే టాప్ బాక్స్ అయితే చాలా బాగుంది. నేను రివ్యూ అనేది ఈ రైడ్ తర్వాత నేను మీకు చెప్తాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ స్మాష్ ద లైక్ బటన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ కామెంట్ చేసి చెప్పండి కింద మీకు ఎలా అనిపించింది, ఈ టాప్ బాక్స్ లుక్ ఎలా ఉంది, ఆ బ్లాక్ రెడ్ టోన్ నా బైక్ మ్యాచ్ అవుతుందని చెప్పి ఆ కలర్స్ తీసుకున్నాను అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి వైట్ వేరియంట్ కూడా ఉంది. లుక్ ఎలా ఉంది బైక్ది అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.